హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఇవాళ వంకాయ కొత్తిమీర కారం చేద్దామండి. ఇంకొక తెలుగు క్లాసిక్ రెసిపీ ఇది. వంకాయ, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయల ఇర్రెసిస్టబుల్ కాంబినేషన్. రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు వంకాయ కొత్తిమీర కారం చేయడానికి కావలసిన వస్తువులు చూద్దాం. వంకాయలు పొడవుగా వంగపండు రంగు వంకాయలు మాత్రమే తీసుకోండి. ఇంకా వేరే ఏ వెరైటీ వంకాయలు దీనికి పనికిరావు. కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, తిరగమాతకి నూనె, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సీజనింగ్కి ఉప్పు, పసుపు. ఇప్పుడు కటింగ్ సంగతి చూద్దాము. ముందు వంకాయలు 1 ఇంచ్ సైజు ముక్కలుగా తరుక్కోండి. తరిగేటప్పుడు వంకాయ ముక్కల్ని నీళ్లల్లో వేసి ఉంచండి. అలా చేస్తే కనరెక్కవు. కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయల్ని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకోండి. ఎండు మిరపకాయల్ని సగానికి విరవండి. ఇంకా వంట విషయానికి వస్తే ముందు ఒక మూకుళ్ళో నూనె పోసి మంట హైలో పెట్టి కరివేపాకు తప్ప మిగతా తిరగమాత గింజలన్నీ మూకుళ్ళో వేసి గరిటెతో కలుపుతూ మినపప్పు ఎర్రగా వేగే వరకు వేయించండి. ఇప్పుడు కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత తరుక్కున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలిపి మంట సిమ్లోకి మార్చి మూత పెట్టి వంకాయల్ని మగ్గనివ్వండి. వంకాయలు సగం మగ్గాక రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయల ముద్ద కూరలో వేసి బాగా కలపండి. అలాగే పసుపు, ఉప్పు కూడా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి వంకాయలు పూర్తిగా మగ్గే వరకు కూర ఉడకనివ్వండి. కూర పూర్తిగా ఉడికాక స్టవ్ ఆపేయండి. ట్రెడిషనల్గా ఈ కూర వంకాయలు గుజ్జులా అయ్యేటట్టు చేస్తారు. అది ఒక పద్ధతి. మా వాళ్ళు అలా కాకుండా ముక్కలాగే ఉండేటట్టు చేశారు. టేస్ట్లో ఏ డిఫరెన్స్ ఉండదు. అలాగే ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. లేదంటే వంకాయలు మగ్గే ప్రక్రియలో అడుగు అంటి ఎండిపోయినట్టు అవుతుంది కూర. తప్పకుండా ట్రై చేయండి. ముందు చెప్పినట్టు తెలుగు క్లాసిక్ ఇది. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. ఒక వంట చేసిన ప్రతిసారి ఒకేలా ఉండాలంటే ప్రెసిషన్ కుకింగ్ ఒక్కటే మార్గం. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెప్పుడు గ్లాసులు, చెంచాల కొలతలు జోలికి పోరు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సపోర్ట్కి మెనీ థ్యాంక్స్.